హలో అండి, అందరం బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఎండుమిర్చి దోసకాయ పచ్చడి అండి. ఎప్పుడైనా నోరు బాగలేనప్పుడు పుల్లకి తినాలన్నప్పుడు ఇలా ఎండుమిర్చి దోసకాయ పచ్చడి నూరండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ 10 ఎండుమిర్చి ఇలా దోరగా వేయించాలి, ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. ఈ వేయించిన దాన్ని మనం మిక్సీ జార్లో డైరెక్ట్గా వేసేసి చల్లారనివ్వాలి. తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు, చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. జీలకర్ర 1 స్పూను, రుచికి తగినంత సాల్టు, ధనియాలు వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ధనియాల పొడి వేస్తున్నాను. ఈ అన్నిటిని వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా కొంచెం పట్టుకోవాలండి. తర్వాత ముందుగా ఇక్కడ నేను దోసకాయలని 2 దోసకాయలు మీడియం సైజులో ఉన్న వాటిని నేను తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. మొత్తం కట్ చేసుకోవచ్చండి, మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి, లేకపోతే సగం ఆపి సగం వేసుకోవచ్చు. నేను మొత్తం వేసుకొని కొంచెం బరకగా నేను మిక్సీ పట్టుకుంటున్నాను. తర్వాత కొత్తిమీర వేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టాను. ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాతకి కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. చక్కగా చూడండి, నేను ఎలా బరకబట్టానో ఇలా కూడా చాలా బాగుంటుందండి. పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం ఇప్పుడు తాలింపు అయితే చక్కగా మగ్గి ఉన్నదండి, దాంట్లో వేసేసి మొత్తం కలుపుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, నోట్లో లాలాజలం అయితే ఊరుతుంది కదండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1 నిమిషం 2 నిమిషాల పాటు కొంచెం ఉడకనిస్తే చాలా బాగుంటుందన్నమాట. ఎక్కువ ఉడకనివ్వద్దు, 2 నిమిషాలు చాలన్నమాట. ఇలా 2 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి వేడి అన్నంలో ఈ దోసకాయ చట్నీ మనం వేసుకొని తింటే, నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. రుచి అదిరిపోతుంది, నోటికి చాలా హాయిగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కామెంట్స్ తెలియదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.